ప్రభావతి మీనాని ఇంట్లో పనులు చేయమన్నా, వంట చేయమన్నా మీనా సంతోషంగా అంటే బాలు గురించి ఆలోచిస్తూ మొదలుపెడుతూ ఉంటుంది. అలా చేయడంలో ఏం వేస్తుందో, ఏం చేస్తుందో కూడా అర్థం కాదు. బాలుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బాలు ఏమో మీనాని చూస్తే చాలు పారిపోతూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు. నలుగురు కవల పిల్లలే గుర్తొస్తూ ఉంటాడు. మీనా అరవడము అంటే పెద్ద పొట్టేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అమ్మో నలుగురు ఆడపిల్లలే, మగపిల్లలు కూడా కాదు నలుగురు ఆడపిల్లలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీనా ఫేస్ చూస్తే చాలు వెంటనే నలుగురు పిల్లలు గుర్తొచ్చేస్తూ ఉంటారు. కానీ మీనాను చూసి చూడగానే పారిపోతూ ఉంటే వెనక్కి చేపట్టుకొని లాగుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి ప్రభావతి అసలు ఏం జరుగుతుంది, సడన్గా ఈ మార్పు ఏంటి, నిన్నంతా ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అని చెప్పింది, ఇప్పుడేమో ఇలా చెంగు చెంగున లేడి పిల్లల గెంతులేస్తూ ఉంది ఏంటి ఈ పిల్ల అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. కానీ బాలుని మీనా ఆట పట్టిస్తూ నలుగురు పిల్లలు చాలా, ఇంకా పిల్లలు కావాలా అన్నట్టుగా అమ్మో వద్దు బాబోయ్ అంటూ పరుగులు తీస్తూ ఉంటాడు మీనాను చూస్తూ బాలు. వీళ్ళిద్దరి మధ్యన ప్రతి ఒక్క సీన్ చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది.